హలో ఎవ్రీవన్. సో ఇవి మేము గ్రో బ్యాగ్స్లో చెట్లు పెట్టడానికి బయట అన్నీ పెట్టించాము. ఊరికి వెళ్ళారు అత్తయ్య ఊర్లో పెట్టడానికి. ఇవి గ్రో బ్యాగ్స్లో మట్టి ఫిల్ చేస్తున్నామండి. ఇదేమో మట్టి మొన్న వర్షం పడింది కదా, ముద్ద ముద్దగా ఉంది, అందుకని లేయర్స్ లాగా వేద్దామని డిసైడ్ అయ్యాము. ఒక లేయర్ ఏమో మట్టి, ఇంకొక లేయరు కంపోస్ట్, మళ్ళీ పైన మట్టి కంపోస్ట్, అట్లా లేయర్స్ లాగా వేస్తే చెట్లు కూడా ఆకుకూరల చెట్లే వేద్దాము ఈ టబ్బులలో, ఈ గ్రో బ్యాగ్స్లో అని డిసైడ్ అయ్యామండి. ఫిల్ చేస్తున్నాము. చూసారా, పైన కంపోస్ట్ వచ్చింది. దీన్ని ఫిల్ చేస్తే చెట్లు అనేటివి మంచిగా వస్తాయి కదా అన్న దాంతో. ఈయన హనుమంత్ అని, మేము ఎప్పుడు చెట్లు తెచ్చినా ఈయనే వచ్చి చేస్తాడండి చెట్లలో. చాలా బాగా చేస్తాడు, నీట్గా. చూడండి, మొత్తం బ్యాగ్ మొత్తం నీట్గా లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మట్టి కంపోస్ట్, ఒకవేళ పొడి ఉంటేనేమో మిక్స్ చేయొచ్చు, కానీ ఇది మిక్స్ చేయడానికి వీలుగా లేదండి, అందుకని ఒక లేయర్ లాగా వేస్తున్నాము. అన్ని బ్యాగ్స్లో ఈక్వల్గా పై వరకు అయితే ఫిల్ చేశాడు. నెక్స్ట్ ఇవి పాతవండి, ఇంతకుముందు ఉన్న కుండీలే ఇందులో వేరే చెట్లు ఉండేటివి, అవన్నీ చెట్లు తీసేస్తున్నాము. ఇది మట్టి రీసెంట్గా తెప్పించాము. సో ఇందులో ఉన్న అలోవెరా చెట్టు ఉండే పాత కుండీలో ఉన్న చెట్లన్నీ తీసేసి ఇంటి ముందర బయట పెట్టిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మొన్న నర్సరీలో కొత్తగా చెట్లు తీసుకున్నాం కదా, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. మొత్తం ఇందులో ఒకే దాంట్లో రావు కదండి, అందుకే నేను ఒక 4 minutes వరకు పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ ఆ చెట్లు కూడా చూపిస్తాను మీకు. ఇందులో ఉన్న చెట్లన్నీ తీసేసి ఈ మట్టి పడేస్తున్నాము. 4-5 years అయిందండి ఆల్మోస్ట్, అందుకని ఒక ట్రాక్టర్ మట్టి తెప్పించామన్నమాట. ఊర్లో ఒక ట్రాక్టర్ మట్టి కాస్ట్ వచ్చేసి 2500 అండి, చాలా రీజనబులే అనిపించింది. ఇక్కడ మన సిటీలో అయితే 5000 చెప్తున్నారు. సో వస్తాయి చెట్లకి బాగానే, కుండీలకి బయట ఉన్న చెట్లకి వేయడానికి సరిపోతుంది కదా అన్న దాంతో ఒక ట్రాక్టర్ మట్టి అయితే తీసుకున్నామండి. క్వాలిటీగానే ఉంది మట్టి, ఊర్లో కూడా చాలా బాగా ఇస్తున్నారు, రాళ్ళు లేకుండా మంచిగా ఉందండి, ఎర్ర మట్టి అన్నమాట. సో ఇక్కడ కుండీలు వరుసగా పెడుతున్నాడు. ఏమేమి కుండీలు ఉన్నాయో, కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి, అన్నీ ఫస్ట్ వరుసగా పేర్చేసి తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మట్టి కంపోస్టు అన్నీ కూడా పెట్టడానికి. సో ఇవి కూడా తీసేస్తున్నామండి, క్రోటాన్స్. ఇవి కొంచెం హైట్లో ఉంటాయి, చాలా కనిపిస్తాయి కూడా బయట మనకి. అవి కొన్ని ఇయర్స్ అయినా సరేలే, బోరింగ్ ఉంది అని తీసేస్తున్నాము. ఇవి పూల మొక్కలు కాదు కదా అని. ఇవి ఇంతకు ముందు ఉన్న చెట్లే అండి, గులాబీ చెట్టు, స్పైడర్ ప్లాంట్, క్రోటాన్స్. ఇవి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక ఇదేమో ఇది నూరువరాల చెట్టు అండి. ఇది చిట్టి ముత్యాల చెట్టు అని, దీని ఫ్లవర్స్ కూడా గుత్తులుగా వస్తాయి, నూరువరాల్లాగే ఉంటాయండి, చూడడానికి బాగా ఉంటాయి. కలరింగ్ కూడా పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్. ఇది నాటు మందారం అండి, జామ చెట్టు, నాటు మందారము, మల్లె చెట్టు. ఇదేమో నందివర్ధనము. ఇలా అన్ని పూల మొక్కలు ఎక్కువ పెట్టాము. పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి, అది బ్యాక్ సైడ్ ఉంటాయి ఇంటికి. సో ఇదేమో మందార చెట్టు అండి. ఇప్పుడు మీకు గులాబీ చెట్టు చూసారా, వైట్ ఫ్లవర్స్ది, తీగ గులాబీ అంటారు కదా, అదే అండి అది. ఇదేమో గోకరకాయ చెట్టు అండి, 5 feet పెరిగింది, భలే అనిపించింది. చాలా కాయలు ఇస్తున్నాయండి, ఇంట్లో అన్నీ సరిపోతున్నాయి. హైట్ అయితే 5 feet వరకు పెరిగిందండి, చాలా ఆర్గానిక్గా కాయలు అయితే వస్తున్నాయి. ఇదేమో ఇంటి ముందర ఉన్న తులసి కోట. ఇవన్నీ మేము పెట్టాల్సిన చెట్లు. ఈ చెట్లు నేను పెట్టే వీడియో కూడా నేను మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. అవి పెట్టడానికి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాము. అన్నీ ఒక దాంట్లో సరిపోవు కాబట్టి ఇంకొక వీడియో నేను ప్లాన్ చేశానండి, దాంట్లో చూపిస్తాను. ఇదేమో మల్లె చెట్టు అండి, ఇదేమో నాటు మందారము. ఇవండి ప్రజెంట్ మేము పెట్టిన చెట్లు అయితే ఇవి. ఇందులో కూడా సాయిల్ అన్నీ కూడా ఫిల్ చేశారు అత్తయ్య. ఇక మొక్కలు పెట్టాలండి. చూసారా, బేబీ పింక్ ఇందాక నేను చూపించినట్టు ఎంత బాగా వచ్చిందో కదా, చాలా లైట్ బేబీ పింక్ కలర్ అనమాట, చాలా బాగుంటాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే భలే అనిపిస్తాయండి. సో మిగిలిన స్టాండ్స్వి, ఆకుకూరల చెట్లు అవన్నీ నేను మీకు త్వరలోనే షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మ్యాక్సిమం 1-2 daysలో నేను షేర్ చేస్తాను. అన్ని మొక్కలు కూడా జాగ్రత్తగా పెట్టామండి. ఇదండి మా వీడియో, ఈరోజు వీడియో.